జరుగుతుంది. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, లోకములో అందరూ చూపే ప్రేమలాగా ఉండదు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? లోకంలో ఎవరెవరో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి పిచ్చి పిచ్చి భ్రమంలో నడిపించినట్టు ఉండదు మన తండ్రి ప్రేమ. అది ఫాదర్స్ డే అంటే. తండ్రి మంచి మార్గాలలో నడిపిస్తారు. తన ప్రాణం కన్నా తన బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తాడు. అది తండ్రి ప్రేమ. ఫాదర్స్ డే అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ తండ్రి ప్రేమను మనము గ్రహించగలుగుతూ ఉన్నామా? అనుభవిస్తూ ఉన్నామా? ఈ దినము దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలో మనం వెళదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం తీద్దాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ లూకాసు వార్త అంతటిలో 43 ఉపమానాలు ఉన్నాయి. మరి ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానం 3వ వచనం నుండి 7వ వచనం వరకు 100 గొర్రెలు కలిగినటువంటి కాపరి ఒక గొర్రె పోయినప్పుడు వెతికి దొరికే వరకు వెతికి దానిని దక్కించుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. అలాగనే 8వ వచనం నుండి 10వ వచనం వరకు పోగొట్టుకున్న నాడెమును వెతికినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. అది 2వ ఉపమానంగా కనబడుతూ ఉంది. అలాగనే 11వ వచనం నుండి 32వ వచనం వరకు తప్పిపోయిన చిన్న కుమారుని ఉపమానము మనకు కనబడుతూ ఉంది. మరి ఆ దినాలలో నాణ్యము అనేది ఎలాంటిదంటే, ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఎంగేజ్మెంట్ అంటాం. ఆ రోజుల్లో నాణ్యము అలాంటిది. మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఇచ్చి వెళ్ళేటువంటి నాణ్యాలు, ఆ నాణ్యాలు వివాహ దినము వరకు కాపాడుకుంటేనే వివాహ దినములో ఆ స్త్రీని స్వీకరిస్తారు. ఒక్క నాణ్యం పోయినా కూడా ఆ స్త్రీని స్వీకరించరు, వివాహము చేసుకోరు. మరి ఈ నాణ్యాలలో ఒక నాణ్యం పోయినప్పుడు అది దొరికే వరకు వెతికింది, శ్రద్ధ కలిగి వెతికింది, దీపము వెలిగించి వెతికింది. ఒకటి పోగొట్టుకున్నప్పుడు దాని విషయమై మనం శ్రద్ధగా వెతికేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మరి చిన్న కుమారుని ఉపమానములో ఈ 11వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదివి ధ్యానం చేసేటువంటి ఉపమానము మనకి అక్కడ ఏ ప్రేమ కనబడతా ఉందంటే తండ్రి ప్రేమ కనబడతా ఉంది. 11వ వచనం చదువుదాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇవ్వని తన తండ్రిని అడుగగా అతడు తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఆయన తన తండ్రి దగ్గర ఈ చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకున్నాడు. ఆయన ఏదో సంపాదించినట్లుగా నా ఆస్తిని నాకు ఇవ్వు అని ఎందుకు అలాగా పెడతారంటే, తల్లిదండ్రులు దగ్గర లేకుండా దూరంగా వెళ్ళడానికి కారణం ఏంటి? తల్లిదండ్రుల దగ్గర లేకుండా దూరంగా ఎందుకు పెడతారు? వెళ్ళిన వాడు చెప్పండి.
ఎందుకు వెళ్తారు? స్వేచ్ఛ కోరుకున్న వాళ్ళు అలాగే వెళ్తారు. స్వేచ్ఛ, ఫ్రీడమ్ కోరుకున్న వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఆస్తిని తీసుకుని బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే చిన్న కుమారుడు స్వేచ్ఛను కోరుకున్నాడు. ఆ విధంగా తన ఆస్తిని తీసుకున్నాడు, తన తండ్రి దగ్గర నుంచి తన భాగమును తీసుకున్నాడు. తీసుకున్నటువంటి తాను దూరదేశము వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచి, సహవాసాన్ని విడిచి దూరదేశము వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేస్తా ఉన్నాడు. దుర్వ్యాపారము చేసేటువంటి సమయంలో నిజంగా మన దగ్గర కొంచెం ఏదైనా ధనం ఉందంటే ఎంతమంది వస్తారో, ధనం ఉన్నంతసేపు ఎంతమంది ఫ్రెండ్షిప్, మనకి స్నేహితులు ఎంతమంది మన చుట్టూ ఉంటారు. మన దగ్గర ఏమి లేకపోతే ఎవ్వరు మనల్ని పలకరించబడి కూడా ఉండదు. అమ్మో ఇంకా పైపెచ్చు, అమ్మో ఏం వస్తుందా మన దగ్గరకు, ఎక్కడ ఏది అడిగితో అన్నట్టు ముందే మొహం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వచ్చిందనుకో తోసేసుకొని సూటిపోటి మాటలతో తను వెళ్ళే వరకు పొడిచేటువంటి వారు ఉన్నారు. ఆస్తి ఉంటే ఎవరైనా మన దగ్గరికి వస్తారు, ధనం ఉంటే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ ఈ లోకపు ప్రేమ స్వార్థపూరిత ప్రేమ. అలాంటి స్వార్థపూరిత ప్రేమతో తన స్నేహితులందరూ ఆ చిన్న కుమారుని ఆశ్రయించారు, వెంబడించారు. ఆస్తి ఉన్నంతసేపు వెంబడించారు. ఆస్తి అంతా అయిపోయినాక ఆ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఆ ధనం అంతా అయిపోయాక ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? అయిపోయిన తర్వాత ఒక్కరు లేరు తనతో. ఎక్కడన్నా పని చేద్దామన్నా పనిచేవాడు లేరు తనకి. పేదవారి పరిస్థితి, దరిద్రుల పరిస్థితి అలా ఉంటుంది. అదే తండ్రి దగ్గర ఉన్నట్లయితే ఆయన ఎంత సంతోషంగా బతికేటువంటి వాడు, ఎంత ఆనందంగా గడిపేటువంటి వాడు. తండ్రిని విడిచి లోక స్నేహమును కోరుకొని పోయినటువంటి కుమారుడి గతి ఆ విధంగా తయారైంది. మనము కూడా దేవుని సన్నిధిని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి, మన పరమ తండ్రి సహవాసాన్ని విడిచి లోకాన్ని వెంబడిస్తే, లోక స్నేహాన్ని కోరుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? దరిద్రంగా తయారవ్వాలి. ఆయన ఆ విధంగా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేశాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. ఆఖరికి తనకు మిగిలింది పందుల దగ్గర పొట్టు మిగిలింది. అది మనము స్వేచ్ఛ కోరుకోవాలి, మనము ఎంజాయ్ చేయాలంటే మనకు మిగిలేది అలాంటిది. ఆ సమయంలో తను దుర్వ్యాపారం చేసి, దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెత్త చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపిన. నిజంగా తన తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. కానీ ఏ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరి ఇంట చేరి పొలములో పందులను మేపడానికి చేరాడంట. ఆ పందులు వాడు పందులను తిని పట్టుతో తన కడుపు నింపుకుంటా ఉన్నాడు. ఏంటంత దరిద్ర పరిస్థితి. అయితే బుద్ధి వచ్చిన తర్వాత వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా అయిపోయినాక, ఆస్తి అయిపోయాక, దరిద్రత స్థితి వచ్చినాక అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, నేనైతే ఇక్కడ దరిద్రత స్థితిని అనుభవిస్తా ఉన్నానని అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. మనం కూడా దేవుని విడిచి, సహవాసాన్ని విడిచి ఉన్నంతసేపు ఏ జ్ఞాపకం రాదు. అంతా అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత, కీడు నష్టం జరిగిన తర్వాత అప్పుడు జ్ఞాపకం
వస్తాడు. అయ్యో, నా దేవుడి దగ్గర ఉన్నప్పుడు నేను క్షేమ స్థితిలో ఉన్నానే, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను క్షేమంగా ఉన్నానే, సమృద్ధిందే నాకు, ఇక్కడికి వచ్చి నేను ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానని అంత అయిపోయినాక జ్ఞాపకం వస్తున్నాను. ఉన్నప్పుడు చెబితే ఎవరు వినరు. అది అనుభవపూర్వకంగా రావాలి ఎవరికైనా. అంత పని ఎందుకు? విడిచిపెట్టి వెళ్ళిపోవడం దేనికి? అప్పుడు జ్ఞాపకం వచ్చి తను చేస్తున్న పని, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసినట్ట ఉన్నాడు. ఎవరికి విరోధంగా పాపం చేసినట్ట? పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను అంటా ఉన్నాడు. మనం పాపము ఎవరికి విరోధంగా చేస్తా ఉన్నాం? పరలోకమునకు, తండ్రికి విరోధంగా మనం పాపం చేస్తా ఉన్నాం. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళి లోక స్నేహానికి చేరి లోకంలో అనుభవిస్తూ దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటా ఉన్నాం. పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు కూడా యోగ్యుడను కాదు అంటా ఉన్నాడు. అప్పుడు స్థితి తెలిసి వచ్చింది తనకి. యోగ్యుడను కాదు, నన్ను నీ కూలి వానిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి ఎదుగు వచ్చాను. ఆయనతో ఎలాగ మాట్లాడాలనుకున్నాడు అంటే, తండ్రితోటి, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నిన్ను నేను మోసం చేశాను, పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేశాను, దేవుణ్ణి మోసం చేశాను, నిన్ను నేను మోసం చేశాను. కానీ ఇప్పుడైతే నన్ను కూలివానిగానైనా చేర్చుకో తండ్రి అని అడగడానికి తను లేచి వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారిని మెడవైన పడి ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రి ఇంకా దూరంగా ఉన్నప్పుడు చూశాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడండి? వాస్తవంగా ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? ఆహారం లేదు, వస్త్రాలు లేవు, స్నానము లేదు, మురికి పట్టిపోయి ఉన్నాడు. నిజంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎలాగంతా మనం నీట్గా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అవసరమైతే సెంటు కొట్టుకొని వెళతాం. నిజమేనా? మందిరానికి ఈరోజు స్నానం చేయకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? తండ్రి దగ్గరికి, లోక సంబంధులైనటువంటి అధికారుల దగ్గరికే మనం నీట్గా పెడతాం. ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఇంకెంత నీట్గా రావాలి, మందిరానికి ఎంత నీట్గా రావాలి, శుభ్రంగా రావాలి. పరిశుద్ధుడు మన తండ్రి. అయితే ఈ కుమారుడు తనకి స్నానం లేదు, సరైన స్థితి లేదు, సరైన బట్టలు లేవు, మురికితో నిండుకున్న కుమారుడిని తండ్రి అంట దూరం నుంచి చూశాడు. శారీరక మురికి కాదు కానీ ఆత్మీయ మురికితో ఉన్నాడు, ఆత్మీయ కల్మషంతో నిండిపోయి ఉన్నాడు. మనము కూడా పాపముల చేత, అతిక్రమముల చేత, దోషముల చేత మనం కంపు కొడతా ఉన్నాం. నిజంగా పైకైతే సెంటు కొట్టుకుంటున్నాం కానీ మన అంతరంగము కంపు కొడతా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో తన తండ్రి దూరం నుంచి కుమారుని చూశాడు. ఒక తండ్రి తన కుమారుడు తనను విడిచి వెళ్ళినప్పుడంట, వెళ్ళేటప్పుడు చెప్పాడంట తన బిడ్డకి, నువ్వు ఈ ఊరు ఒకవేళ రావాలనుకుంటే, తిరిగి మరలా వస్తే, నేను ఏదైనా గుర్తొచ్చి వస్తే నువ్వు ఈ చెట్టుకి ఒక ఇదిగో ఈ క్లాత్ కడతా ఉన్నాను, అది ఉంటే నేను ఉన్నట్లు ఇంటికి మరలారా, లేకపోయినట్లయితే లేదు అని తన కుమారుడికి ఒక సూచన చెప్పి తను పంపించాడు. ఇలాంటి చిన్న కుమారుడు లాంటి కుమారుడు తను కూడా తన తండ్రి దగ్గర నుంచి బలవంతంగా వెళ్ళిపోయిన కుమారుడు. అయితే తండ్రి ప్రేమ ఎలా ఉందంటే, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను ఎదురు చూస్తూ ఉంటాను నా కుమారుడా అని చెప్పాడు తన కుమారుడు. అలాగే ఈ తండ్రి కూడా ఇంకా దూరం నుండే చూస్తూ ఉన్నాడు.
నిజంగా మన నీచ స్థితిలో కూడా మన పరమ తండ్రి మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. మన తండ్రి కూడా మనలను నువ్వు ఈ విధంగా నీచంగా ఉన్నావు, నా మాట వినలేదు, పాపము చేస్తావు, దుర్మార్గురాలివి, దుష్టుడు వేరు అంటే మనం రక్షణ పొందేవారమా? మనం ప్రభు పాదాల దగ్గర ఈ విధంగా ఇలా కూర్చునేవాళ్ళమా? మన ప్రతి రుగ్మతను దేవుడు కడిగాడు. తన శిలువలో కాచిన అమూల్యమైన రక్తముతో తన ప్రియ కుమారుని పంపించి మన తండ్రి మనలను ప్రేమించాడు కనుక, మన పాపాలను కడిగాడు కనుక, ఆ కుమారుని ఆ తండ్రి ప్రేమించినట్లుగా మన తండ్రి మనలను ప్రేమించాడు కనుక ఈరోజు మందిరంలో ఇలాగూ సంతోషంగా కూర్చోగలిగాం. నిజంగా ఈరోజు ఈ పరిస్థితి చాలా మందికి లేదు. మనం వింటూ ఉన్న వార్తల్లో విమానం కూలిపోయి ఎంతమంది చనిపోయారు? 242 మంది చనిపోయారు. మొత్తం అందులో ఒక్క వ్యక్తి 34 సంవత్సరాల వ్యక్తి ఒక్కడే. మరి ఆయన దేవుడు ఎందుకు ఆయన కాల్షించాడో మనకు తెలియదు. అది ఆయన చిత్తము. తను ఒక్కడే నడుచుకుంటూ బయటకు వచ్చాడట. నేను ఇలాగ విమానం ప్రమాదం నుంచి నేను బయటకు వచ్చానంటే నమ్మలేకున్నటువంటి అధికారులు ఆయన టికెట్ చెక్ చేసి మరీ హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేస్తూ ఉన్నారు. 242 మంది ఒకే క్షణంలో మృతి చెందడం జరిగింది. అది ఒక మెడికల్ కాలేజీ మీద పడింది. ఆ మెడికల్ కాలేజీలో కూడా 5 చనిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నావంటే నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ చిన్న కుమారుని దూరముగా ఉండగా చూసి ఆయన మెడమేలు పడి ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుడు మనల్ని ప్రేమించాడు. తన ప్రేమ ఎంత విలువైనదంటే మనము ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోలేము. అలాంటి ప్రేమను ఆయన చూపించాడు. మరి అలాగనే ఆయనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. 21వ వచనం చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను ఎదురును పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అంటూ ఉన్నాడు. మొదట ఆయన ప్రేమించాడు తన కుమారుని. రెండవది ఆయన ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేస్తా ఉన్నాడు కుమారుడికి. మన పనికి మాలిన మురికితో కూడిన వస్త్రాలు ఆయన తొలగించి ప్రశస్త వస్త్రాన్ని మనకి ఆయన ధరింపచేశాడు. రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేశాడు. అలాగనే మన పాదములకు చెప్పులు తొడిగించాడు. సమాధాన సువార్త అనే జోడిని మన పాదములకు తగిలించాడు. దేవుడు మనల్ని ప్రేమించడం ఒకటి, రెండవది మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, మూడవది సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన. మరి అలాగూ ఆ కుమారుని చేర్చుకున్నాడు. ఆ కుమారుని చేర్చుకున్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఈయన కుమారుని చనిపోయి బ్రతికేను, తప్పిపోయి దొరికేను. అంతటా వారు సంతోషపడసాగారు. వారందరూ సంతోషపడసాగారు. నిజంగా ఆ ఆనందము వర్ణించలేని ఆనందం. ఒక మనిషి కోసం మనం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు ఆ మనిషి వస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం చెప్పలేము, మనం దాన్ని వర్ణించలేము. అలాంటి సంతోషముతో వారందరూ సంతోషపడసాగారట. అయితే అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. 25వ వచనం చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు వినుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటి అని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున క్రొవ్విన పశువును వధించనని చెప్తా ఉన్నాడు. తన అన్న పొలములో ఉన్నాడు. పొలములో ఉన్నాడంటే ఈ తప్పిపోయిన కుమారుడు
మధ్యాహ్న సమయంలో బహుశా వచ్చుండొచ్చు. ఆ సమయంలో తన తండ్రి క్రొవ్విన దూడను వధించి విందు చేస్తా ఉన్నాడు. నిజంగా ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో విందు జరిగిందంట. అలాంటి విందు జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ చిన్న కుమారుడు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి అన్న పొలంలో నుంచి సాయంత్రం వరకు ఇంకా విందు జరుగుతూనే ఉంది. పొలంలో నుంచి వచ్చేటప్పటికి సాయంత్రానికి వస్తాం. సాయంత్రం వరకు విందు జరుగుతూనే ఉంది కనుక అన్న అడుగుతూ ఉన్నాడు, ఏంటి వాయిద్యాలేంటి, నాట్యములేంటి, ఇక్కడ ఈ సందడి ఏంటి అని అడిగినప్పుడు నీ తమ్ముడు సురక్షితంగా వచ్చాడు అంటాము. నిజంగా మనము మన స్థితిని చూసి దేవుడు ఈ పనికి మనకు నాకేం పని చెప్పి వదిలేస్తే మనం సురక్షితంగా ఉంటామా? దీర్ఘంగా దేవుడు దీర్ఘశాంతముతో ఇంకా తన చేతులు చాపి మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన స్థితిని చూడలేదు కానీ ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ క్షణం మనం సురక్షితంగా ఉండగలం. అదే అంటూ ఉన్నారు, సురక్షితంగా వచ్చి ఉన్నాడు కనుక నీ తండ్రి విందు చేస్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ పెద్ద కుమారుడు చేసిన పనిని చూద్దాం. 28వ వచనం చదువుదాం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకుంటున్నాడట. నా తమ్ముడు ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడే, తిరిగి మరలా సురక్షితంగా వచ్చాడే అని సంతోషపడవలసినటువంటి అన్న కోపపడుతూ ఉన్నాడు. కోపపడి ఆయనంట లోపలికి రానొల్లకపోయాను కనుక తన తండ్రి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమలాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని ప్రేమ మన పట్ల, నా కుమారుడు ఇంకా ఎందుకు రక్షించిపోతా ఉన్నావు నువ్వు, ఇంకా ఎందుకు లోకంలో ఉంటావు నువ్వు, లోపలికి రా విందులోనికి రా అని మన తండ్రి పిలుస్తూ ఉన్నాడు, బతిమాలుతూ ఉన్నాడు. ప్రతి వారం దేవుడు మనతో బ్రతిమలాడుతూ ఉన్నాడు, ప్రతిరోజు దేవుడు మనతో బ్రతిమలాడుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రం లోపలికి రానున్నని ప్రజలముగా ఉన్నాం, మెడవచ్చని ప్రజలముగా ఉన్నాం, లోబడనులని ప్రజలముగా ఉన్నాం. దినమెల్లా ఆయన చేతులు చాపుతా ఉన్నాడు కానీ మనము లోబడటం లేదు. మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం తీద్దాం. 65వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. కావున ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు కానీ మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసెదరు కానీ మీరు దప్పికొనెదరు. సరే, 2వ వచనం చూద్దాం. 2వ వచనం, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటా ఉన్నాడు. ఇలాగా ఈ పెద్ద కుమారుడు లోబడడం లేదు. ఈ లోబడనొల్లని ప్రజల కొరకు దేవుడు అంట దినమంతయు చేతులు చాపి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయినా మనం లోబట్టాల. ఈ పెద్ద కుమారుడు కూడా దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు తన తండ్రి. మనల్ని కూడా మన దేవుడు బ్రతిమలాడుతున్నాడు. ఇంకా చాలురా లోపలికి రా అంటా ఉన్నాడు. బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మరువలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదే అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడు ఎలా అడుగుతూ ఉన్నాడు, నేను నీ దగ్గరే ఉండి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నానే, నా స్నేహితులతో సంతోషించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క మేక పిల్లలు కూడా ఇవ్వలేదే నాకు అంటా ఉన్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీరి కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాడు. ఈయన దేవుడు ఏమంటా ఉన్నాడంటే, దుర్వ్యాపారము చేత
ఆస్తిని పోగొట్టుకున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తన అన్న ఏం మాట్లాడుతున్నాడంటే వేశ్యల దగ్గరకు వెళ్ళి ధనాన్ని పోగొట్టుకున్నాడంట. మనుషుని మాటకు దేవుని మాటకి ఎంత వ్యత్యాసం ఉంది. మనుషులు అనవసరమైన మాటలు మాట్లాడతారు. పుట్టేది, చేసేది, జరిగేది ఒకటైతే మనం మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. దేవుడేమో దుర్వ్యాపారం చేత తన ఆస్తిని అంతటిని పోగొట్టుకున్నాడని దేవుడు మాట్లాడతాము. అయితే తన అన్న అయితే వేసలతో తిరిగి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు అంటాం. అలాగూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అయితే వాని కొరకు ప్రభువున కూడా వధించావు అంటున్నాడు. అందుకు నాకు ఆయన నీ కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద కుమారుడు నీ కుమారుడు అంటున్నాడు. తను ఎవరు కుమారుడు? తను కూడా తన తండ్రి కుమారుడే కదా. ఇద్దరు తన తండ్రి బిడ్డలే కదా. మనమందరం మన తండ్రి బిడ్డలమే కదా. మనము కూడా కొన్నిసార్లు విమర్శించుకుంటాము, నీ కుమారుడు, నీ కుమార్తె, అందరము ఒక తండ్రి పిల్లలమే మనం. కానీ అలాగా పెద్ద కుమారుడు లాగా వివేకము లేకుండా మాట్లాడకూడదు మనం. అయితే చూద్దాం. అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అంటున్నాడు. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే, ఇది మంచిదే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్తా ఉన్నాడు. మనము సంతోషించడం మంచిదే. నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు అంటే ఆత్మీయంగా చనిపోయి మరలా తిరిగి లేచాడు, బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు కనుక మనం ఈ విధంగా సంతోషించడం మంచిదే అని తన తండ్రి తన పెద్ద కుమారుడితో చెప్తా ఉన్నాడు. అంతేకాదు నీవన్నీ నీవే కదా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదా. మనం దేవుని నమ్మినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు దేవునివన్నీ మనయే కదా. నిజంగా దేవుడు ఏది ఇవ్వకుండా మనలను విడిచిపెట్టలేదు. మనకి ఎప్పుడు ఏది అవసరమో దానిని ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక నిజంగా ఈ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ఫాదర్స్ డే అని అనుకుంటున్నటువంటి మనము ఫాదర్స్ డేలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలి. మన తండ్రి ప్రేమను మనం గుర్తెరిగిన వరంగా ఉండాలి. అదే లోకస్తుల ఆస్తి ఉన్నంతసేపు తన స్నేహితులుగా కొనసాగారు, తన ధనమంతా ఖర్చు పెట్టేదాకా ఉన్నారు. అది లోకపు ప్రేమ, లోకంలో ఉన్న మనుషుల ప్రేమ అది. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిదంట, వచ్చే వరకు కళ్ళు కాయలు కాసేదాకా చూస్తున్నారంట కదా. ఆ విధంగా ఆ కుమారుడు వచ్చే వరకు ఎంతో ఆశతో తన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరముగా ఉండగానే తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ, తండ్రి ప్రేమ. ఈనాడు నన్ను దేవుడు మనలో ఉన్న లోపములు నెచ్చితే, మనలో ఉన్న దోషములు నెచ్చితే ఎంచగా ఆయన. అలాగే ఆ చిన్న కుమారులో ఉన్నటువంటి దోషాలను కూడా దేవుడు ఎంచలా, ఆ మురికిని కూడా దేవుడు చూడలా. వాటన్నిటిని ఆయన తొలగించి దేవుడు ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చాడు, ఉంగరాన్ని తొలగించాడు. ఉంగరము రాజుకు గుర్తు, రాజముద్ర. ఆ రోజుల్లో రాజు ఉంగరము వేసి నా శాసనాన్ని మార్చడానికి వీల్లేదు. అహష్వేరోషు తన ఉంగరముతో ముద్రించడం జరిగింది. మృదక్కాయ విషయంలో హామాను కుట్ర పన్ని మృదక్కాయను ఉరి తీయాలని అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయనకు తెలియదు కదా పాపం ఏది. మనం కూడా అంతే, తెలియక విన్నదే మనం నిజం అనుకుంటాం, వాస్తవాలు మనకు తెలియదు కానీ వినిందే నిజం అనుకుంటాం. ఆ విధంగా రాజముద్ర వేసిన దాన్ని నీకు మార్చడానికి వీలేదు. అలాంటి రాజ ఉంగరాన్ని ఆయన తన కుమారుడికి తొలగించాడు. నిజంగా మనల్ని కూడా రాజులైన యాజక సమూహముగా మార్చాడు. మనకి శ్రేష్టమైన రాజ్యం ఉన్నది. దేవుని పిల్లలకు నా భాగ్యము ధన్యత ఈ మరొకరికి లేదు. ఇంకెవరికైనా ఇలా చెప్పగలరా? ఎవరైనా మీరు రాజులైన యాజక సమూహము అని ఎవరైనా చెప్పగలరా? మనం చెప్పగలం. మనల్ని ఏమైనా అడిగారనుకో, మీదేం
కుమారుడికి, చనిపోయి బ్రతికిన కుమారుడికి సమాధాన సిద్ధ మనసు అనే పాదములకు జోడును ఆయన తన కుమారుడికి ఇచ్చాడు. మనకు అలాంటి మంచి ఘనతలు వచ్చి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనము ఆయన సన్నిధిలో నడుస్తున్నటువంటి మనము ఎంతైనా శ్రేష్ఠులము, ధన్యులము. నిజంగా ఇలాంటి ధన్యత ఎవరికి లేదు. చాలా మంది లోకంలో ఉండొచ్చు, ఆస్తిపరులు ఉండొచ్చు, ఘనతలో ఉన్నవారు ఉండొచ్చు, కానీ ఎవరికి ఇలాంటి ధన్యత లేదు, ఇలాంటి గొప్ప భాగ్యం లేదు. మనము రాజులముగా దేవుడు మనల్ని చేశాడు. ఎక్కడ? దేవుని వాక్యంలోనే ఉంది. కానీ మనం దానిని విడిచిపెట్టి దాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. అలాగూ మనం చేయడం కాదు. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి ప్రేమను మనము గుర్తెరిగిన వారమై ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము చూడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-22 వచనాలలో, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు వారి ఎడల అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తను తెలుసుకోవాలి. మనము పాపము చేసిన వారిని ప్రతిసారి నిందిస్తూ ఉండడం కాదు, కానీ వారిని ప్రేమతో ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పేసి వారిని నడిపించుకోవాలి. తన కుమారుడి విషయంలో కుమారుడైతే అనుకున్నాడు, నేను నీ కుమారుని అర్పించుకున్నట్టు యోగ్యుడు కాదన్నాడు. కానీ తండ్రి తనలో ఉన్న ఎంచి విధి చేసేవు, నా ఆస్తిని పంచుకొని వెళ్ళావు, నువ్వు నా మాట వినలేదు, నువ్వు ఈ విధంగా తయారై వచ్చి వారికంతా నాశనం చేసావని తండ్రి తన తప్పులు ఎచ్చలేదు, కానీ తాను ప్రేమించి తనను క్షమించి చేర్చుకున్నాడు. అది తండ్రి ప్రేమ. నిజంగా పరమ తండ్రి ప్రేమ ఎదిగినటువంటి వారమైన మనము ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా నడవాలి. నిజమైన మన తండ్రి ప్రేమను మనము గ్రహించాలి. దేవుడు అంట ఎలాగ ప్రేమిస్తున్నాడంట, దినమెల్లా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దినమెల్లా ప్రేమిస్తూ ఉన్నా కూడా లోబడనొల్లని ప్రజలముగా, ఇశ్రాయేలు ప్రజలు కూడా లోబడనొల్లని వారు, మెడవంచని ప్రజలు. దేవుని పిల్లలను పిలిపించుకుంటున్నటువంటి మనం కూడా లోబడటంలా, దేవుని సన్నిధికి రావడానికి కూడా లోబడటంలా, ప్రార్థన చేయడానికి లోబడటంలా, వాక్యాన్ని చదవడానికి లోబడటంలా, ఆరాధించడానికి లోబడటంలా. అలాగూ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నంత కాలం కష్టాలు పడ్డాడు. మనము మెడవంచకుండా ఉంటే కష్టాలు పడేది మనమే. తండ్రి ప్రేమను తిరిగిన వారిపై తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి దగ్గర ఉన్న సంతోషాన్ని, ఆ రాజరికాన్ని మనం అందరమీ స్వీకరించి అనుభవించుదాము గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, మీ వందనాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా నాయన మీ ప్రేమ, పరలోకపు తండ్రి పైన మీ ప్రేమ మా ఎడల ఎంత ఉన్నతంగా ఉందో మేము ఈ దినము చూసుకున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన మేము ఫాదర్స్ డే అని చెప్పుకోవడమే కానీ మరి దానిలో ఉన్న మాధుర్యాన్ని మేము గ్రహించలేకపోతూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంత ప్రేమ ఈ లోకంలో ఏ తండ్రి చూపించగలడు నాయన. మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ మా యొక్క నా తండ్రి నేను ఆస్తిని కోరుకునేవారు, నేను మా ధర్మను కోరుకునేవారే, కానీ నిజమైన ప్రేమ చూపించేది మా పరమ తండ్రి మీరే. దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మీ ప్రేమను గుర్తెరిగిన వారమై మా ప్రభా మీ సన్నిధిలోనికి వచ్చి నా ప్రభా మీ సన్నిధిలో ఉన్న సమృద్ధిని, మీ సన్నిధిలో ఉన్న ఆనందమును మేము అనుభవించడానికి మీ కృపను మీరు మాకు దయచేయండి నాయన. కృప చూపండి. దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నారయ్యా, లోపలికి రమ్మంటున్నారు మమ్మల్ని తండ్రి. అయ్యా మేము వెలుపల తిరుగుతూ ఉన్నాము తండ్రి. అయ్యా నా తండ్రి అనవసరమైన స్థలాలలో తిరుగుతున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి నాయన. వెలుపలికి నుండి లోపలికి వచ్చే వారగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ప్రతి మాలుకుంటున్నారయ్యా మమ్మల్ని తండ్రి. అయ్యా మీ పిల్లలు
లోబడే వారంగా, మీ మాటకు లోబడే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి కొంచెం నడిపించమని మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా ఈ వాక్యము వింటున్నటువంటి మీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. నిజమైన ప్రేమను గ్రహించే శక్తిని దయచేయండి ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ స్వార్థమే, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థమేనైనా మీకు స్తోత్రాలు. నిజమైన మీ ప్రేమను గ్రహించే వారిగా మార్చి మీరు ఆశీర్వదించి సహాయం చేయమని మా తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మా దేవా మా ప్రభా జీవించే కృపను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోనా?